ఛత్తీస్గఢ్. ఇక్కడ ఎంత దట్టమైన అడవి ఉంది అంటే అక్కడికి మానవుడు ఖచ్చితంగా వెళ్ళలేడు. ఈ దట్టమైన ఇంకా రహస్యమైన అడవి తన లోపల ఎన్ని రహస్యాలను దాచుకుందో తెలీదు. ఇక్కడ ఒక ప్రదేశంలో ఎంతో మంది మాయమవుతున్నారో అనే వార్తలు మాకు అందాయి. కొన్నిసార్లు అందరూ ఏమనుకున్నారు అంటే అక్కడ వాళ్ళందరినీ అడవిలోని జంతువులు మాయం చేస్తున్నాయి అని. కానీ ఎప్పుడైతే నిజం తెలిసిందో అది అందరినీ భయభ్రాంతులను చేసింది. ఈ రోజు ఈ కథ అదే నిజం మీద ఆధారపడి ఉంది. అసలు ఈ అడవిలో ఏముంది? ఇది అడవి మృగం కంటే కూడా ప్రమాదకరం, అంతేకాకుండా ఎంతో భయంకరమైనది కూడా. ఆయన ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? హజారీబాగ్ కూడా వెళ్ళొచ్చు కదా. సునీల్ కూడా మనకు ఫోన్ చేశాడు కదా. తను చెప్పాడు కదా కొన్ని రోజులు ఇక్కడికి రండి అని. ప్రతి దానికి ఇలా నసగడం అవసరమా? అవును, మరి తను నీకు కజిన్ గానీ నాకు కాదు కదా. ధ్రువ్ కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం, ఏదైనా బోర్డు కనిపిస్తుందేమో. ఇందాక నుంచి వెళ్తూనే ఉన్నావు, ఒక్క బోర్డు కనిపించడం లేదు. నువ్వు ముందు మాటలు తగ్గించి బండి నడుపు, అప్పుడు బాగుంటుంది. అయినా నితి, బాబాయ్ గారు చెప్పారు దారిలో కాస్త జాగ్రత్తగా రండి అని. ఎందుకు అలా ఎందుకు చెప్పారు? ఏం లేదు, నీకు బానే ఉందంటే అలాంటి ప్రాబ్లం లేదు. నేను ఏదో ఊరికే అడిగాను. పర్వాలేదు, చెప్పు ధ్రువ్. లేదు లేదు, అదంత ముఖ్యమైన విషయం కాదు, నువ్వు వదిలే. నువ్వు చెప్తావా చెప్పవా? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? అవును. అయితే విను, ఇక్కడ దారిలో ఆత్మలు కనిపిస్తాయట. ఆత్మలా? నీకు భయంగా లేదా? చాలా భయంగా ఉంది నాకు. నేను భయపడిపోయాను. ఆత్మ వస్తుంది కదా, నీ తల కొరుకుతుంది చూడు, అప్పుడు నేను నీకు బాయ్ చెప్పి వెళ్ళిపోతాను. భయం లేదట చూడు. ధ్రువ్, ఆ? నాకు అక్కడ ఎదురుగా ఒక ఆత్మ కనిపిస్తోంది. ఎక్కడా ఎక్కడా? నీకు కనిపించడం లేదా? లేదు, ఎక్కడా? ఇలా చూడు, నా కళ్ళల్లోకి. నీకెవరో పిచ్చా? నేను బండి నడుపుతున్నాను. నువ్వెంత మరి భయపడిపోయావు. భయపడిపోతే ఏంటి? నువ్వు నన్ను కావాలని భయపెడుతున్నావు కదా. ఓ సో సాడ్. అరే నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు చాలా పెరిగోడివి. అవును, మరి నీ భర్తను కదా. ఆహాహా. నాకు తెలిసి మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. ఎస్, లెఫ్ట్. ఒక్క నిమిషం. నాకు తెలిసి అంటే ఏంటి? నీకు సరిగ్గా తెలీదా ఏంటి? అది కాదు, నీకు తెలుసు కదా మీ బాబాయ్ ఎలా మాట్లాడతాడని. సగం మాటలైతే అసలు అర్థమే కాదు. అర్థం కాంది నీకు. తప్పంతా మా బాబాయ్ మీద తోస్తున్నావు. ఫోన్లో అయితే చాలా చక్కగా మాట్లాడతావు కదా. సరే సరే, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మనం లెఫ్టే వెళ్ళాలి పక్క. ఏదో ఒకటి త్వరగా చేయి, చీకటి పడుతుంది. అలాగే, లెఫ్ట్ కి వెళ్దాం. నిన్ను ఇటేని నీకు బాగా తెలుసా? తెలుసు తెలుసు. ఏమైంది? ఏమో తెలీదు, చూడాలి. మనం ఎక్కడున్నాం? నేను నీకు ముందు చెప్పాను కదా ధ్రువ్, ఎవరినైనా దారి అడుగుదామని. కానీ నువ్వు ఎవరిని అడగాలి నీతి? కనీసం మొబైల్ నెట్వర్క్ కూడా లేదు. నువ్వే చూడు, కావాలంటే చూడు, ఉందా నెట్వర్క్? చుట్టుపక్కల కూడా ఎవరు లేరు, ఎవరిని అడగాలి? ఇందులో బ్యాటరీ లో అని చూపిస్తోంది. ధ్రువ్, ఒక పని చేద్దాం, మనం తిరిగి వెళ్ళిపోదాం. పద వెళ్దాం. వెనక్కి వెళ్తే మనం చాలా దూరం వెళ్ళాలి. కనీసం ముందుకెళ్తే ఏమైనా వస్తుందేమో. ఒకవేళ ముందు కూడా ఏమీ లేకపోతే? ధ్రువ్ ప్లీజ్, ఒక్కసారి నా మాట విను. షిట్! ఇప్పుడేమైంది? డీజిల్ అయిపోయింది. ఇంకేముంది? డీజిల్ అయిపోయిందా? డీజిల్ ఎలా అయిపోతుంది? నువ్వెందుకు చెప్పలేదు డీజిల్ అయిపోవచ్చిందని? చెప్పి మాత్రం ఏంటి ప్రయోజనం నీతి? ఏం చేస్తావు? ఈ నీ రియాక్షన్ ని ముందు నేర్చేస్తావు, అంతే కదా. ఓ గాడ్, ఎంత పని చేసావు ధ్రువ్. ఎక్కడ ఇరుక్కున్నావో చూడు. ఏంటి, నేను ఇరికించానా? ఎక్కడ కూడా ఒక్క పెట్రోల్ బంక్ లేదు, అలాంటి నేను ఇరికించానా? ఇప్పుడేం చేయాలి? కలిసి ఏదైనా ఆలోచించాలి, ఇంకేముంది?
వదిలే. అసలు నీతో మాట్లాడమే అనవసరం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి చెప్పు. ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అరే ఎక్కడికి నీతి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నీకేమైంది? జస్ట్ స్టాప్ ఇట్ ఎట్ వన్స్ ఐ సే. వాట్? మనం బండిలోనే కూర్చుందాం, ఉదయాన్నే ఏం చేయాలో ఆలోచిద్దాం. అలా కాకుండా వెళ్తూనే ఉన్నాం. నేను ఎవరది? ఏమైంది? అక్కడెవరో ఉన్నారు. ధ్రువ్ వెనక్కొచ్చి. ధ్రువ్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం పద. నీతి అలా చూడు, ఖచ్చితంగా ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్తారనుకుంటాను. వద్దు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే అది కాదు, ఇక్కడ ఈ అడవిలో ఉండడం కంటే ముందుకు వెళ్ళి చూస్తే ఎవరైనా కనిపిస్తారేమో, మనకి సాయం చేస్తారేమో చూద్దాం. ధ్రువ్ ఉదయాన్నే చూద్దాం ప్లీజ్. నా మాట విను. ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా ఎవరో వచ్చి వెళ్తున్నారు. పద, ఎవరైనా సాయం చేయడానికి దొరుకుతారేమో ప్రయత్నిద్దాం. పద. ఏంటో చెప్పుడు. ఏం చెప్పుడు? నాకు ఎలాంటి చెప్పుడు వినిపించలేదే. అంటే ఇప్పుడు వినిపించడం లేదనుకో. అది నీ భ్రమ అయి ఉంటుంది, వదిలే. అక్కడ కాలు గుర్తులే కదా అవి? ఆ అడుగులు చాలా విచిత్రంగా ఉన్నాయే. అవును, కానీ ఇవి కాలి అడుగులే. చూస్తుంటే ఈ దారిలో ఏదో ఉందనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంది అనిపిస్తుంది. ఏముందో తెలియడం లేదు ధ్రువ్. కానీ అలా చూడు, అది పొగే కదా? ఆ పొగ అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరో ఉంటారు. పద అక్కడికి వెళ్ళి చూద్దాం. నీతి పద వెళ్దాం. ఈ చోటెంతో విచిత్రంగా ఉంది కదా. కానీ నీతి, సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. కనీసం 4 గోడలున్నాయి, ఇల్లులా ఉంది. ఉదయం దాకా ఉండొచ్చు. పద పైకెళ్ళి చూద్దాం ఏముందో, ఉండడానికి బాగుందా లేదా అని. మ్, పద. జాగ్రత్త. చాలా పాతదిలా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరుంటారు? ఇలాంటి చోట ఎవరుంటారు చెప్పు. ఆ, ఏం చేస్తున్నావు? హలో, ఎవరైనా ఉన్నారా? మనం లోపలికి వెళ్ళి చూద్దామా ఎవరైనా ఉన్నారా లేదో. తలుపులైతే తెరిచేగా ఉన్నాయి, భయపడకు.
ఎవరు మీరిద్దరు? అది అయినా ఇక్కడేం చేస్తున్నారా? అది అదేంటంటే మా బండి దారిలో పాడైంది. మాకు ఏమైనా సాయం దొరుకుతుందేమో అని మేము వెతుక్కుంటూ ఇటు వచ్చాం. ఇక్కడ పొగ రావటం చూసాం, అందుకని ఖచ్చితంగా ఎవరో ఉన్నారని అనుకుని చూద్దామని వచ్చాం. నేను బెల్ కొట్టాను, అలాగే నేను పిలిచాను కూడా, కానీ ఎవరు వచ్చి తలుపు తీయలేదు. అందుకే మేము లోపలికి వచ్చాం. మమ్మల్ని మీరు క్షమించండి. మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాం. వెళ్ళిపోదాం పదా. ఆగండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. నా పేరు బాపన్. అదేంటంటే నాకు సరిగ్గా వినిపించదు. పైగా ఉన్నట్టుండి మిమ్మల్ని లోపల చూసేసరికి అడగకుండా లోపలికి ఎలా వచ్చారా అని నేను అనుకున్నాను. సర్లే, మరేం పర్వాలేదు. నేను మీ ఇద్దరిని భయపెట్టను. ఇక్కడికి ఎవ్వరు ఎప్పుడు కూడా రారు కదా. అలాంటిది ఇక్కడ మీ ఇద్దరిని చూసేసరికి నేను కూడా కంగారు పడిపోయాను. రండి, కూర్చోండి. చూడండి, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఒకవేళ మీ దగ్గర ఫోన్ కనుక ఉంటే మేము ఒక ఫోన్ చేసుకుంటాం. ఎవరైనా వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారు. ఫోనా అంటే? ఫోన్ అంటే మొబైల్ లేదా ల్యాండ్లైన్ ఏదైనా పర్వాలేదు. మీరు ఇంతకీ ఏమంటున్నారు? ఫోన్ అంటే? ధ్రువ్, ఐ డోంట్ థింక్ హీ నోస్ వాట్ ఎ ఫోన్ ఇస్. అలాగా, సరే. ఫోన్ లేదంటే బండి లేక డీజిల్, అదే మేము పట్నం చేరడానికి. దానికి మేము డబ్బులు ఇస్తాం. నేను చెప్పేది వినండి. బాగా చీకటి పడిపోయింది. ముందు విశ్రాంతి తీసుకోండి. మనం ఉదయాన్నే లేచి మాట్లాడుకుందాం. పైగా ఇప్పుడు వెళ్ళటానికి ఏమీ దొరకవు. బయటకు వెళ్ళటానికి దారి కూడా లేదు. లేదు లేదు, మేము వెళ్తాం. వద్దు. అవును, ఇతను సరిగ్గానే చెప్పాడు. ఇప్పుడు మనకెలాగో దారి కూడా తెలీదు. రాత్రికి ఇక్కడే ఉందాం, ఉదయాన్నే ఏం చేయాలో చూద్దాం. మీరేమీ భయపడకండి. పదండి, లోపలున్న గదిలోకి వెళ్దాం. బాపన్ గారు చాలా విచిత్రమైన మనిషి. నితి, జస్ట్ రిలాక్స్. వాట్ రిలాక్స్? చూడు, కళ్ళు మూసుకొని పడుకో, సరేనా? కానీ పడుకో. నేను ఈ ధూపాన్ని ఇక్కడే పెడతాను. అర్ధరాత్రి పూట మీకు దోమలు కరవకుండా ఉంటాయి. శుభరాత్రి. శుభరాత్రి. వాట్ ఇస్ శుభరాత్రి? అరే వదిలేమన్నానా, ఏంటి నువ్వు ప్రతిదానికి ఏదోటి అంటావు? శుభరాత్రి, పడుకో.
త్వరగా లే, అక్కడ ఏదో ఉంది. ఏంటి? ఏంటది నీతి? అక్కడ ఎవరు లేరు. లేదు, నేను చూశాను. కానీ ఎవరు లేరు కదా, నువ్వేదో కలగనుంటావు. అయినా ఈ ఇల్లు పాతదిగా ఉంది కదా, అందుకే భయపడుతున్నావు. భయపడాల్సిన అవసరం ఏం లేదు, పద పడుకుందాం. దా పడుకో. కానీ ధ్రువ్, రండి, కూర్చోండి. సుప్రభాతం. మీకు కూడా సుప్రభాతం. మీరేమి మాట్లాడరా? ఆ, సుప్రభాతం. తినండి. ఆ, మీరు మా కోసం ఎంతో చేస్తున్నారు, దానికి మీకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ కేవలం మీరు మాత్రమే ఉంటారా? ఇంకెవరు లేరా? ఇప్పుడు మీరొచ్చేశారు కదా, నేను ఒంటరివాణ్ణి ఎలా అవుతాను? మీకు ఒంట్లో బాగోలేదా? చాలా నీరసంగా కనిపిస్తున్నారు. నో నో, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఏమన్నారు? తను అలాంటిది ఏమీ లేదని చెప్తుంది. అవును, ఏదో ఇంగ్లీష్లో అన్నారు కదా మీరు. ఎవరైతే మా రాజ్యాన్ని కబ్జా చేశారో వాళ్ళ భాష ఇదే. అవును, తను ఇంగ్లీష్లోనే మాట్లాడింది. ఇంగ్లీష్ ఆవిడ? లేదు లేదు, ఇవిడ జంషెడ్పూర్ నుంచి వచ్చింది. జంషెడ్పూర్లో ఎక్కడ? ఇంతకీ ఇక్కడికి ఎవరు వచ్చి వెళ్ళరా ఏంటి? ఇక్కడికి ఎవరొస్తారు? నేను కూడా ఎక్కడికి వెళ్ళను. కానీ ఒకవేళ మీకు పట్నం నుంచి ఏమైనా వస్తువు కావాలి అంటే అప్పుడు మీరు ఎలా తెప్పించుకుంటారు? నా దగ్గర అన్నీ ఉన్నాయి. వేసుకోవడానికి బట్టలు, తినటానికి తిండి, ఉండటానికి చోటు. ఏవైతే నా దగ్గరున్నాయో అవి నాకు చాలా బాగా సరిపోతాయి. కానీ డాక్టర్స్, హాస్పిటల్స్, డా- నా ఉద్దేశం మందులు. ఒకవేళ మీకు ఒంట్లో బాలేకపోతే ఏం చేస్తారు? ఔషధాలున్నాయి. నేనిక్కడ ప్రకృతి ఒడిలో ఉంటున్నాను. ఎన్నో వేల రకాల ఔషధాలు నా దగ్గర ఉన్నాయి తెలుసా? కానీ అయినా బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా ఎవరో ఒకరు ఉండాలి కదా, బయట ప్రపంచాన్ని చూసిన వాళ్ళు. ఉన్నవాళ్లంతా ఇక్కడే ఉన్నారు. అయినా ఇప్పుడు మీరు కూడా వచ్చారు కదా, ఇక్కడే ఉండి చూడండి, మీకు నచ్చుతుంది. చాలా అందమైన చోటిది. వెళ్ళండి, ఒకసారి బయట తిరిగి రండి. అంటే మేము మా బంధువుల ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికే అందరూ అక్కడికి చేరుకుని ఉంటారు. అలాగే ఎన్నో ఏళ్ల తర్వాత మేము అందరం ఇప్పుడు కలుసుకుంటున్నాం. అందుకని నా ఉద్దేశం ఏంటంటే మేము వెళ్తాం. బంధువుల వెళ్ళిపోవాలా? నేను సాయం కోసం ఒకరిని పంపించాను. వాళ్ళు వచ్చేశాక మీరు వెళ్ళొచ్చు. కానీ కాస్తంత టైం పడుతుంది. అంతవరకు మీరు బయట తిరిగి రండి. చాలా అందమైన చోటిది. ఎంత అందమైన చోటంటే మీకు కూడా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. వెళ్ళాలి అని అస్సలు అనిపించదు. వెళ్ళండి. నీకు బాపన్ గారు ఎలా అనిపిస్తున్నారు? మామూలుగానే. జాగ్రత్త. ఓకే,
ఆయన మనకి సాయం చేశారు బానే ఉంది కానీ ఐ డోంట్ నో. కాస్త విచిత్రంగా ఉన్నారు కదా. నువ్వు తనకి ఏం చెప్పినా ఒక మాట తెలీదు వినపడలేదు అంటారు. ఒంటరిగా ఇక్కడ ఉంటున్నారు. జాగ్రత్త. ఆ, నీకు తెలుసా నితి, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? నితి ఏదేమైనా ఆయన మనకి సాయం చేశారు, అందుకే ఆయన మనకి మంచివారిలాగే అనిపిస్తున్నారు. ధ్రువ్! ఏమైంది నితి? ఆ మనిషి నిన్న రాత్రి నేను చూశాను. ఎక్కడ? ఎవరి గురించి అంటున్నావు? అక్కడ ఎదురుగా ఉన్నాడు ధ్రువ్. అతని తలేంటి అలా ఉంది? ధ్రువ్ పద పద వెళ్ళిపోదాం. నితి ఒక్క నిమిషం. ధ్రువ్ నేను చెప్పేది అర్థం చేసుకో, నాకు చాలా చాలా భయంగా ఉంది. పద పద పద. రా. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं ఎవరు మీరిద్దరు? దగ్గరికి రావడానికి ప్రయత్నించకండి, దగ్గరికి రావడానికి ప్రయత్నించకండి. ధ్రువ్ నాకు చాలా భయంగా ఉంది. మిమ్మల్ని త్వరగా తలుపులన్నీ మూసే నీతి. బాపన్ గారు ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. హ, ఆయన వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉంటే మంచిది. పరిగెత్తు నీతి. పరిగెత్తు. నిధి ఏమైంది? నా కాలు ఇరుక్కుపోయింది. నిధి ట్రై. నా వల్ల కావడం లేదు.
ఆవ్! నా వల్ల కావడం లేదు. పాపన్ గారు మమ్మల్ని ఎందుకు కట్టేశారు? వదలండి మమ్మల్ని, వదలండి. మీరేం చేస్తున్నారు? మమ్మల్ని వదలండి. ఇక మీరు ఇక్కడి నుండి ఎప్పటికీ బయటకు వెళ్ళలేరు. వెళ్ళలేమంటే ఏంటి మీ ఉద్దేశం? అయినా మేము మీకేం చేసామని? మమ్మల్ని వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి. ప్లీజ్ పాపన్ గారు, వెళ్ళనివ్వండి. ఇలా చేస్తే మీకేం వస్తుంది? చూడండి, మీకు ఎంత డబ్బు కావాలో తీసుకోండి. నా దగ్గర ఉన్న డబ్బంతా కూడా తీసుకోండి. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. ఇక్కడి నుంచి ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళలేరు. పాపన్ గారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం అందరం ప్రమాదంలో ఉన్నాం. నిజం చెప్తున్నాం, మేము వాళ్ళని చూసాము. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనమందరం ప్రమాదంలో ఉన్నామా? మనమందరము కాదు, కేవలం మీరిద్దరే. వాళ్ళు దెయ్యాలు. వాళ్ళిద్దరూ మీకు దయ్యాల్లాగా కనిపించారా? మనో, చుకో, ఎవరు వీళ్ళు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు మీరు? ఇక ఇప్పుడు మీరిద్దరూ వీళ్ళకు మీ ముఖాలు చూపించండి. ఎవరు మీరందరూ? ఏం కావాలి మీకు అసలు? మేము ఎవరమా? మేమిలా ఉన్నాము అంటే అది కేవలం మీ కారణంగానే. మీరు మర్చిపోయారా? వీళ్ళ పూర్వీకులు చేతబడి చేసేవాళ్ళు. గ్రామానికి ఈ విషయం తెలియగానే వాళ్ళందరినీ ఊరు నుంచి వెలివేశారు. అలాగే ఎవరూ కూడా వీళ్ళతో సంబంధం పెట్టుకోకూడదు అని ఆదేశించారు. ఇక బయట వాళ్ళైతే ఇక్కడికి వచ్చి వెళ్ళేవారే కాదు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలోనే ఒకరితో ఒకరు సంబంధం ఏర్పరచుకున్నారు. అన్నా చెల్లెల మధ్య, తండ్రి కూతురుల మధ్య, తల్లి కొడుకుల మధ్య. దీనినే ఇన్సెస్ట్ బి అంటారు. ఆ విధంగా జరగడం వల్ల
వాళ్ళ పిల్లలు వికృతంగా, వికలాంగులుగా, అనారోగ్యంగా, భయానక రూపంలో పుట్టారు. వీళ్ళకి వంశం వృద్ధి కోసం ఒక ఆడమనిషి కావాల్సి వచ్చింది. అప్పుడు నీతి మాత్రమే వాళ్ళ వంశాన్ని వృద్ధి చేయగలదు. వీళ్ళని తీసుకెళ్ళండి. మేము ఇంతవరకు భగవంతుణ్ణి నమ్మలేదు. పూర్వీకుల నుండి మాకు వచ్చిన చేతబడిని మాత్రమే నమ్ముతూ వచ్చాం. మేము ఈ రోజుకి దెయ్యాలకు పూజలు చేస్తూనే ఉంటాం. మీరు మమ్మల్ని ప్రశ్నించారు కదూ, మిమ్మల్ని మేము ఎందుకు బంధించాము అని. మేం బంధించింది నిన్ను కాదు, నీ భార్యను మాత్రమే బంధించాలనుకున్నాం. ఈ రోజు వరకు మాకొక మంచి ఆడది దొరకనే లేదు. దానివల్ల మేము మా వంశాన్ని వృద్ధి చేసుకోలేకపోయాం. ఇప్పుడు మాకొక మంచి ఆడది దొరికింది. ఇక మా వంశం కూడా వృద్ధి చెందుతుంది. ఇక మా విద్య చేతబడి సాగు లేకుండా జీవించే ఉంటుంది. సర్వదా మహోన్నతంగా వృద్ధి చెందుతుంది. మీరందరూ పిచ్చి వాళ్ళు అయిపోయారు. మీకు పిచ్చి పట్టింది. అలా జరగడానికి వీల్లేదు, అసలు వీల్లేదు. ఇది నా భార్య, తను నా భార్య. హే, ముందుకు రావద్దు. నీకే చెప్పేది, ముందుకు రాకు. కట్లు విప్పు. విప్పమన్నానా? చూడు, దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. వద్దు, No, no, దగ్గరికి రావద్దు. నితి, మీరందరూ మనుషులు కాదు, పశువులు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. ఆగండి. ఒకవేళ నా భర్తను ఏమైనా చేస్తే అప్పుడు నేను 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 నా ప్రాణాలు తీసుకుంటాను. నేను ప్రాణాలతో ఉండను. అప్పుడు అంతా అయిపోతుంది. మీరు ఉండరు, మీ వంశము ఉండదు. నేను చెప్తున్నాను కదా, నన్ను నేను చంపుకుంటాను. నీతి, ఆగు. వద్దు, నా మాట విను. ఆగో, నీతి, మేము వీడిని చంపం. వెనక్కి రండ్రా. నీతి, వదలండి. వద్దు, వద్దండి, వదలండి, వదలండి, రేయ్, వద్దు, వదలండి. వదలండి, తరలి. రేయ్. వదలండి. రేయ్. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. నన్ను వదిలేయండి. నీతి, మనం మనం ఇలా ఇరుక్కుపోయామేంటి? అయినా ఈ తప్పంతా నాదే అసలు. నన్ను క్షమించు నీతి. అలా అధైర్యపడకు ధ్రువ్. మనం ఏదో ఒక దారి వెతకాల్సిందే. లేదంటే నేను నిజంగానే చచ్చిపోతాను. ఇలా బతకడం కానీ చావడమే మేలు. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. ఇప్పుడు మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా నా మనసు చెప్తుంది మనం ఇక్కడి నుంచి బయటపడతామని. నేను నిన్ను కాపాడుతాను నీతి. కానీ ఎలా ధ్రువ్? ఎలాగోలా కాపాడుతాను.
ధ్రువ్ జాగ్రత్త. నెంబర్ చెక్ చేయి. సార్ నెంబర్ అదే నెంబర్ సార్, ఇది అదే జీప్ సార్. జీప్ ఇక్కడే ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. పదండి చూద్దాం. నిన్నే వీళ్ళని ఎప్పుడైనా చూసావా? లేదు, నేనిక్కడ ఎవరిని చూడలేదు. ఇక్కడికి ఎవరు వచ్చి వెళ్ళరు. అలాగే నన్ను ప్రశ్నించడానికే అసలు మీరెవరు? ఇది నా ఇల్లు. చూడు, ఇది నీ ఇల్లే, కానీ వీళ్ళని చూసావులే. చెప్పు, ఈ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటున్నారో? నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. నువ్వు వీళ్ళని దాచిపెట్టలేదు కదా? ఎన్నో ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చిన మొదటి వ్యక్తి మీరే. ఈ గదిలో ఏముంది? ఏమీ లేదు. కావాలంటే వెళ్ళి చూసుకోండి. పదండి. It's almost done. I will get you out of here. Don't worry. I promise. I love you. I love you too. Take care of yourself. మన్ను, సుక్కు, నేను మీతో కాస్త మాట్లాడాలి. ఇలా రండి. అది నాకు బాగా ఆకలిగా ఉంది. అందుకని తినడానికి నాకు ఏదైనా దొరుకుతుందా? అంటే నాకు దాహంగా కూడా ఉంది. నాకు తాగడానికి కూడా కావాలి. Hey! ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు!
నువ్వు ధ్రువ్ కదా? చెప్పు. నా భార్య ఏమైంది? ఎక్కడుంటాను? ఎక్కడికైతే మీరు ఇందాక వచ్చారో అక్కడ తన్ని కాపాడండి. చెక్ చేయండి, తను ఇక్కడే ఉంటుంది. అటు చూడండి. సార్ మొత్తం చూసాం, ఎక్కడా లేరు. కానీ వెనక తలుపు మాత్రం తెరిచింది సార్. నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడే అటు నుంచి పారిపోయినట్టున్నారు సార్. అంటే వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటారో. ఎలాగైనా సరే మనం అమ్మాయిని కాపాడాలి. దానికోసం ఆ కిడ్నాపర్ని చంపినా పర్వాలేదు. పదండి. పదండి. హ్యాండ్స్ అప్. ఆగండి. నా కెరియర్ మొత్తంలో నేను ఇలాంటి ప్రాణిని చూడనే లేదు. నీతి దొరికిన తర్వాత నేను బొప్పన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకు అక్కడ మిగతా మనుషులు కూడా కొన్ని వస్తువులు దొరికాయి. ఆ తర్వాత మేము వాళ్ళ మీద పోలీస్ కేసు ఫైల్ చేశాం. పోలీస్ కేసులో ఇది మామూలు హోమిసైడ్ కేసులాగే రిజిస్టర్ అయింది. కానీ అసలు కథని ఎవరు నమ్ముతారు చెప్పండి? అసలు మన సమాజంలో ఇలాంటివి జరుగుతాయా అనుకుంటారు. ధ్రువ్ నీతిని కాపాడ్డానికి తన ప్రాణాలను బలి ఇచ్చాడు. నీతి ధ్రువ్ చనిపోయిన తరువాత మళ్ళీ పెళ్లి చేసుకునేలేదు. అక్కడ పిల్లల్ని చూసుకుంటూ ఎన్జిఓగా పనిచేస్తూ తన జీవితాన్ని గడుపుతోంది.